శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు, పాయసాలు చేసి పెడుతూ ఉంటాము. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పాయసం మన కుక్వేర్లో 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ఇది 20 డయామీటర్ లో అంటారండి. దీంట్లో 1 గ్లాస్ రైస్ వేసుకొని వాష్ చేసుకొని 1:3 రేషియోలో మనం పాలు వేసుకుంటాం. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని యూనిట్ పెట్టేసుకొని దీన్ని ఫాస్ట్ కుకింగ్ లిడ్ అంటారు. ఇది టర్బో ఇండికేటర్ వరకు రావాలి, ఎందుకంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా మన రైస్ పాయసంకి. సో మన టర్బో ఇండికేటర్ వచ్చేసిందండి. మనం కంప్లీట్గా స్టీమ్ ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేస్తాం. చూడండి, మన రైస్ సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీని బట్టి మనం పాలు యాడ్ చేసుకుంటాం. మీకు తిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి పాలు. కన్సిస్టెన్సీ చూసుకొని పాలు వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని అలా నెయ్యిలో రోస్ట్ చేసుకున్న కాజు బాదాం వేసేసుకుంటే మన పాల పాయసం అయితే రెడీ. తప్పకుండా